డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇంకోటి చూసుకుంటే ఇందాక మీరు అన్నారు కదా, పౌరసత్వ హక్కు, సిటిజన్షిప్, చాలామంది ఇప్పుడు అది కూడా రద్దు చేసేస్తానని ట్రంప్ అయితే చెప్పడం జరుగుతుంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ అయితే తీసేస్తాను అనేసి. మరి దీని గురించి ఏం చెప్తారు సార్? చాలామంది మరి అక్కడికి వెళ్ళి అక్రమంగా అక్కడ ఉంటూ కూడా మరి వాళ్ళకి పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి వస్తుందా? మరి ఇప్పుడు ఇది ఒక రకంగా చెప్తే ఆలోచిస్తే వాళ్ళకి అక్కడ కాన్స్టిట్యూషన్లో ఆ ప్రొవిజన్ ఉంది. ఎవరైతే ఆ సాయిల్ మీద అక్కడ పుడతారో వాళ్ళకి బై బర్త్ దే గెట్ దట్ సిటిజన్షిప్. మనం చూస్తుంటాం మన చుట్టాల్లో, పట్టాల్లో, ఫ్రెండ్స్, వీడి సర్కిల్లో ఈ పేరెంట్స్ వెళ్తారు అక్కడికి. ఈ అమ్మాయి డెలివరీకి కూడా ఇండియాకి రాదు, ఈ వీళ్ళే ఇంటికి అమెరికాకి వెళ్ళి అక్కడ డెలివరీ చేయించి తర్వాత వెంటకి వస్తారు. 3 నెలలు 6 నెలల తర్వాత ఆ పాపను తీసుకుని ఆ తండ్రి కూతురు లేకపోతే ఒక పాపను తీసుకుని వీళ్ళే పెంచుతూ ఉంటారు. మనం చూస్తుంటాం. అంతే, మనకి తెలుసు కదా, 20 ఏళ్ళుగా ఇదే జరుగుతుంది. ఆ జరగటం వల్ల వీళ్ళది ఇప్పుడు ఈ జస్ట్ బై బర్త్ వాళ్ళకి సిటిజన్షిప్ అనమాట. బై బర్త్ సిటిజన్షిప్ అంటారు దీన్ని. ఈ బై బర్త్ సిటిజన్షిప్ ఇలా ఇవ్వటం వల్ల అట్లీస్ట్ నా లేటెస్ట్ తెలిసిన స్టాటిస్టిక్స్ ప్రకారం అరౌండ్ 20 lakhs ఇండియన్స్కి ఆ విధంగా సిటిజన్షిప్ వచ్చింది. ఆ విధంగా సిటిజన్షిప్ వస్తే ఈ భారం అంతా వాళ్ళేమయ్యారు. మళ్ళీ ఇది వేరే కాస్ట్ కదా వీళ్ళకి. మరి రేపొద్దున అక్కడ పెట్టి ఎన్ని రకాలు ఉన్నాయి. సిటిజన్కి అయితే స్కూల్లో, కాలేజీల్లో ఫీజులు మళ్ళా కాదు, అక్కడ సిటిజన్ అయ్యుండి ఆ లోకల్ కాలేజీలో ఎక్కడైతే వీళ్ళు ఉంటున్నారో అక్కడ ఆ స్కూల్లో కనుక చేర్పిస్తే 75% వీడికి మాఫీ ఫీజు. మన కాలనీకి ఒక మనం అనుకుంటే బంజారా హిల్స్ స్కూల్లోనే మన వాటి పిల్లలకి సీట్ అడ్మిషన్ వస్తే 75% మాఫీ అనమాట. అందువల్ల అక్కడ ప్రాపర్టీ వాల్యూస్ కానీ, అక్కడ ఉండేది డిమాండ్ కానీ అంతా కూడా ఎక్కడ స్కూల్ బాగుందో, ఎక్కడ కాలేజ్ బాగుందో అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకు ఒకటే పారామీటర్ చూస్తాం మనం. అలా కాదు, అక్కడ అన్ని పారామీటర్స్లో చూసుకుంటారు అనమాట ప్రాపర్టీ వాల్యుయేషన్స్. అందువల్ల ఈ బర్డెన్ అంతా తగ్గించడానికి ఏమైనా ముందరి నుంచి కూడా నేను చెప్తూ ఉంటాను, ఈయన బిజినెస్ మ్యాన్ అంటే కాస్ట్ కటింగ్ వేరియస్ వేస్. కానీ ఇది మాత్రం చాలా ఎవరు అంటే వాళ్ళు షాక్ తింటారు మరి వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఇండియాలో మా తాతగారు మా నాన్నగారు ఇండియన్స్ కాబట్టి ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి, అక్కడ యుఎస్ సిటిజన్షిప్ ఉండాలి. అవ్వా బువ్వా రెండు కావాలి కదా. సో లెట్ us బి వెరీ ఆనెస్ట్. ఇది నన్ను అడిగితే ఒక మంచి గుడ్ మూవ్. ఎవరికి వాళ్ళకి ఏంటిది, మన వాళ్ళంతా విడిపోయి అక్కడ సిటిజన్షిప్ తీసుకుని మనలందరినీ కూడా కొంతమందిని చూశాను. ఎరగెన్స్ లెవెల్స్ వెరీ హై ఎరగెన్స్ లెవెల్స్. వాళ్ళు అంటే నాకు షాక్ అయ్యాను అనమాట. ఇండియన్ బెగ్గర్స్, అరే ఇక్కడి నుంచి పుట్టి ఇక్కడ పెరిగిన వాడివి, ఇక్కడ ఈ భూమి మీద నువ్వు తిని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడ చదువుకుని ఇక్కడ మన కాలేజెస్లో చదువుకుని అంతా సబ్సిడీ కదా. ఐఐటి కాలేజీలు, ఐఏఎం కాలేజీలు అవన్నీ కూడా మనబడ్డ దాకా సబ్సిడీ కదా. ఇప్పుడు ఏదో రేట్లు పెంచి కూర్చోదు ఇచ్చేసారు, కానీ అంత మొత్తం అంతా సబ్సిడీ. ఇక్కడ చదువుకుని ఈ యూనివర్సిటీలో చదువుకుని అక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మన తోటి ఇండియన్ బెగ్గర్ అలా అంత ఎరగెన్స్ వచ్చేసింది మన వాళ్ళల్లో. కాబట్టి ఖచ్చితంగా ఇది నేనైతే పర్సనల్ లెవెల్లో వ్యక్తిగతంగా నేనైతే చాలా హర్షిస్తున్నాను అనమాట. ఎందుకు వాళ్ళకి బై బర్త్ సిటిజన్షిప్ ఎందుకు రావాలి? ఎందుకు సార్ ట్రంప్కి ఎందుకు ఈ చట్టం పైన ఎంత వ్యతిరేకత? బర్త్ రైట్ సిటిజన్షిప్ పైన అందుకే అంటున్నారు. బర్త్ రైట్గా వాళ్ళకి ఇచ్చేయటం కంటే వాళ్ళ అక్కడ పుట్టిన తర్వాత అక్కడ ఇచ్చేసిన తర్వాత మామూలుగా అందరికీ ఎలా అయితే స్టే ఉందో ఓ 10 ఏళ్ల తర్వాత వాళ్ళు చేస్తున్న జాబ్ని బట్టి వాళ్ళ గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళకి సిటిజన్షిప్ ఎలా అయితే వస్తుందో అదేవిధంగా ఈ పిల్లలకు కూడా కొన్నేళ్ల తర్వాత పేరెంట్స్కి సిటిజన్షిప్ వస్తే వీళ్ళకి కూడా సిటిజన్షిప్ ఇవ్వండి. అంతేగాని పిల్లల అన్నా బై బర్త్ సిటిజన్స్, పేరెంట్స్ అన్నా H1B అది ఇది పట్టుకుని వీడికి రాకపోయినా వాడు అక్కడ ఉండిపోతానని అంటున్నాడు. నేను రాను ఇండియాకి అంటున్నాడు, నేను వెళ్ళనంటున్నాడు ఆ కంట్రీకి. ఎందుకంటే ఆ కంట్రీలో కల్చర్కి, ఆ కంట్రీలో ఉన్న వాటికి వీడు అలవాటు పడిపోతున్నాడు. కాబట్టి మనకి స్లోగా ఏమైపోతుంది, దీనివల్ల డిజనరేషన్ మనకి అంత పేరెంట్స్ వెనక్కి రాలేక వాళ్ళు అక్కడే ఉండిపోయి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు డిపెండెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు రాలేక చాలా వ్యవస్థలు పడుతున్న ఇండియన్స్ అంతా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నది మాత్రం తీసేయడమే మంచిది. అది పెడదాం ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు, లేదా పేరెంట్స్తో పాటు వీళ్ళకి సిటిజన్షిప్.
అంటే ఇది తీసేయడం వల్ల మన ఇండియన్స్కి ఏమైనా నష్టమేనా సార్? ఎంతవరకు నష్టం అంటారు? మనకి నష్టమా కష్టమా అనేది పక్కన పెడితే వాళ్ళకైతే కష్టంగా ఉంది కష్టం ఉండే. ఒకటి. నెంబర్ 2, మనకి ఏ విధంగా లాభదాయకం అవుతుందంటే యూఎస్కి వెళ్ళి ఇంత కష్టపడి వీళ్ళంతా చేసి అక్కడ పోయి పిల్లలందరికీ ఇచ్చేసే బదులు ఇక్కడికే తీసుకొచ్చి దారిలో సగం డబ్బులు క్వార్టర్ డబ్బులతోటే ఇక్కడ చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మెటర్నిటీ హాస్పిటల్స్ అన్నీ మంచి మంచి వచ్చాయి, లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. సో ఇక్కడే అవన్నీ చేసుకుంటూ మనం హ్యాపీగా మనం దీని మీద మన పిల్లాన్ని మనం పెంచుకోవచ్చు. మనము భారతీయ సంతత అంటే నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట. సో అది ఆ ప్రతివాడికి కూడా ఆ యొక్క ఫీలింగ్ ఉంటుంది, ఆ కనెక్టివిటీ ఉంటుంది. ఆ యొక్క ఎప్పుడైతే బై బర్త్ ఇండియా, యు ఆర్ బోర్న్ టు ఇండియన్ అండ్ యు ఆర్ ఇండియన్ అని మనకు బై బర్త్ ఉండి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అయితే వీళ్ళకి సిటిజన్షిప్ వాళ్ళకు కూడా సిటిజన్షిప్ ఇస్తే ఆ పిల్లలలో ఆ భావం ఉంటుంది. లేకపోతే ఒక జనరేషన్ మనకి నెక్స్ట్ జనరేషన్ టాటా, వాడు రాడు, వాడికి మన పట్ల ఎటువంటి ఇది అంటే ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఏమి ఉండట్ల. సో అందువల్ల ఏంటంటే మనకి ఇది మంచిది, మీరు అన్న పాయింట్లో మనకి కూడా అది మంచిది. మన ఇండియన్స్ మల్టిప్లై అవుతున్నారు. ఆ మల్టిప్లై ఇండియన్స్, టాలెంటెడ్ ఇండియన్స్ యుఎస్ సిస్టంలో చదువుకుని ఇండియాకు వచ్చి ఇక్కడ వీళ్ళు ఏమైనా చేస్తే ఇక్కడ ఇండియన్ సిస్టమ్స్ కూడా డెవలప్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ కూడా ఇంకా ఏమైనా మార్పులు తీసుకురావచ్చు. అక్కడలాగా ఇక్కడ కూడా మనకి అక్కడ ఏంటంటే రిజిడ్గా ఉండదు, మనకి ఏది కావాలంటే అది ఆప్షన్స్ తీసుకోవచ్చు. అలా స్లోగా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టార్ట్ చేశారు. అదేవిధంగా డౌన్ ద లైన్ కింద కూడా 10th క్లాసు నువ్వు ఖచ్చితంగా ఈ 6 సబ్జెక్ట్స్ చదవాలని మనం ఇక్కడ ఫోర్స్ చేస్తున్నాం. సోషల్ చదవాలి, హిందీ చదవాలి, 3rd లాంగ్వేజ్, 2nd లాంగ్వేజ్, 1st లాంగ్వేజ్. ఇక్కడికి వచ్చాక లాంగ్వేజెస్ మాత్రమే చదవండి, ఆప్షన్స్ మీ చాయిస్ అని ఇచ్చేస్తే పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఓన్లీ మ్యాథమెటిక్స్, ఓన్లీ ఫిజిక్స్, సైన్స్ చదువుకుని మ్యాథమెటిక్స్, సైన్స్ చదువుకుంటారు, సోషల్ చేస్తారు. బాగా లేదు హిస్టారియన్, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది జాగ్రఫీ అవి అని అంటే వాడు సోషల్ స్టడీస్కి వెళ్తాడు, జాగ్రఫీ అవి చదువుకుంటాడు, హ్యుమానిటీస్కి వెళ్తాడు. అట్లా ఆ చాయిస్, ఆ డైవర్సిఫికేషను, ఆ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఫ్రీడము అక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నవి ఇక్కడికి కూడా తీసుకొస్తే ఇది కూడా బాగుంటుంది. కాబట్టి ఈ విధమైన మిక్స్ రావాలి అంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తుంటారు. ఆ కల్చరల్ ఎక్స్చేంజ్ లాగా ఇలాంటివన్నీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ బై బర్త్ అక్కడ ఎకానమీని దృష్టిలో పెట్టుకుని ఒకవైపు ఇమ్మిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, ఇంకోవైపు బై బర్త్ సిటిజన్షిప్, ఇవి రెండు కనుక తీసేస్తే మినిమైజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఎకానమీకి బర్డెన్ తగ్గుతుంది. కాబట్టి రివైవల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్.